ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఉడిముడి చింతవారిపేట దగ్గర కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. నేలపూడి విజయ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖపట్నం నుంచి పోతవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడంతో కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయ్, భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఉడిముడి చింతవారిపేట దగ్గర కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. నేలపూడి విజయ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖపట్నం నుంచి పోతవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడంతో కారు కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో విజయ్ భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలువ నుండి అంటే గంటిపేదపూడి నుంచి ఇంచుమించు గన్నవరం వరకు రైలింగ్ కట్టించడానికి నేను అధికారులతో మాట్లాడి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకుంటామని